ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు విజయనగరం జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి రావడం జరిగింది. ఇది మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో 10th బేసిక్ మీద కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆ పోస్టులు ఏంటో చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్, దీనికైతే 10th పాస్ అయి ఉండాలండి. అలాగే ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కూడా 10th పాస్ అయి ఉండాలి. ఇలా 10th టు పీజీ వరకు చేస్తున్న పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అవి ఏంటో చూద్దాము. సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్కి MSW డిగ్రీ ఇన్ మెడికల్ సైక్రియాట్రిక్ సోషల్ వర్క్, లేదంటే ఎంఫిల్ సైక్రియాట్రిక్ సోషల్ వర్క్ లేదా PhD చేసి ఉండాలి. చైల్డ్ సైకాలజిస్ట్కి MA సైకాలజీ మరియు PG డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ లేదంటే ఎంఫిల్ సైకాలజీ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్కి MA సైకాలజీ అండ్ PG డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ లేదంటే ఎంఫిల్ ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ లేదంటే ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఇలా ఇవ్వడం జరిగింది. స్పీచ్ థెరపిస్ట్, దీనికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ. డెంటల్ టెక్నీషియన్ పోస్ట్కి ఇంటర్ చేసి డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే మీరు ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసి PG డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్, దీనికి ఇంటర్మీడియట్ విత్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, దీనికి కంపల్సరీగా 10th పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆర్ ITI ఇన్ ఎలక్ట్రానిక్ చేసి ఉండాలి. మెడికల్ టెక్నీషియన్, దీనికి కంపల్సరీగా ఇంటర్ చేసి ఉండి డిగ్రీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కానీ BSc ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కానీ చేసి ఉండాలి. అలాగే మీరు రిజిస్టర్ అయి ఉండాలి ఆ కౌన్సిల్లో. జనరల్ డ్యూటీ అటెండర్, దీనికి 10th పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రికల్ హెల్పర్, దీనికి కూడా 10th పాస్ అయ్యింది. ఎలక్ట్రిక్ వర్క్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్, దీనికి కూడా 10th పాస్ అయ్యింది. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్, వీళ్ళు ఖచ్చితంగా DMLT లేదా BScలో MLT చేసి ఉండాలండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామ్, దీనికి BE లేదా BTech ఇన్ IT లేదా CS చేసి ఉండాలి. లేదంటే MCA లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే IT. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ BE లేదా BTech ఇన్ IT లేదా MCA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. అలాగే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. OT టెక్నీషియన్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ చేసి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పోస్ట్కి డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. స్టోర్ అటెండర్ పోస్ట్కి 10th క్లాస్, దీనికి ఫీజు వచ్చేసి EWS SC ST BCకి 300, OC క్యాండిడేట్కి 400 ఇవ్వడం జరిగింది. PH క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడ్ చేస్తే దానికి వెయిటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అలాగే మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.